బీరప్ప చౌడాలమ్మ చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాల్పల్లి గ్రామంలో గత 4 రోజులుగా కొనసాగుతున్న బీరప్ప చౌడాలమ్మ పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామానికి ఎలాంటి అవసరం ఉన్నా దానిని పరిష్కరించేందుకు తాను అన్ని వేళలా ముందు ఉంటానని తెలిపారు. బీరప్ప చౌడాలమ్మ దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బీరప్ప చౌడాలమ్మ కళ్యాణం నిన్న నుంచి ఎంతో పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చి ఆ బీరప్ప చౌడాలమ్మ కళ్యాణోత్సవంలో పాల్గొన్నందుకు ఈ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా కుర్మ గుల్లా సోదరులకు, పెద్ద కుర్మ ఈ సోదరుల సంఘం సోదరులందరికీ నాకు సొంత గ్రామంలాగా నేను భావించుకుంటూ ఇప్పటికీ వస్తా ఉన్నా. ఈ గ్రామంలో ఏ ఆపద వచ్చినా మేము ఖచ్చితంగా ముందుండి నిలబడతా ఉన్నాం. మొన్నటికి మొన్న మా సోదరుడు చెప్పినట్టు ఎక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట అర్బన్ మండలంలో ముఖ్యంగా ఏసంపల్లి గ్రామానికి 110 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి మేము వారికి తోడుగా నిలబడ్డాం. ఇంకా మా భిక్షపతన నా దగ్గరకు వచ్చి అప్పుడు ఇక్కడ సర్పంచ్ వ్యవస్థ లేకపోయినా కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి సీసీ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, బోర్ కావాలంటే కూడా ఈ ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. మొన్నటి మొన్న మా ఇళ్ళను వచ్చాడు పెద్ద మనుషులందరూ తీసుకుని ఆఫీస్కి, అన్న నా ఊర్లో పండుగ జరుగుతూ ఉంది, బీరప్ప పండుగ జరుగుతూ ఉంది, కళ్యాణం జరుగుతూ ఉంది, ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు, తాగుతా ఉంటే మంచినీళ్ళు సదుపాయం లేదు అని అంటే వెంటనే స్పందించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము కూడా అందరం వెంటనే బోరు వేయించి ఈరోజు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్థాపించడం జరిగింది. అంటే ఎంత పని మనం కష్టం, ఎంత పని చేయాలనుకున్నా ఆ బీరప్ప గారి ఆశీస్సులు, చౌడాలమ్మ గారి ఆశీస్సులు ఉంటే మనం ముందుకు పోతాం.